We can start, sir. So, hi పిల్లలు, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విద్యాశక్తి ప్రోగ్రామ్. సో టుడే మనం నేర్చుకోబోతుంది కంప్లీట్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో నా పేరేంటి, ఏం నేర్చుకోబోతున్నాం, ట్యూటోరియల్స్, సిమ్యులేషన్స్ అవన్నీ ఎట్లా ఉపయోగించాలి, మన రాబోయే క్లాస్ కానీ ఎలా చెప్పబోతున్నాం, ఈరోజు నేర్చుకోబోతున్నాం. నా పేరు వచ్చి వెంకటేష్ పెన్మర్తి. నేను విద్యాశక్తిలో టెక్నికల్ టీచర్ కింద, నేను మీకు మెంటర్ కింద క్లాస్ చెప్పబోతున్నాను. సో ఈ రోజు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే వివిధ రకాల సిమ్యులేషన్స్ మాట. మీ క్లాస్ 8 లో ఉన్న లెసన్స్ రిలేటెడ్ గా సిమ్యులేషన్స్ ఏ విధంగా చెప్పాలి, ఆ సిమ్యులేషన్స్ ఏ విధంగా ఉపయోగించుకుని మనం లెసన్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం సిమ్యులేషన్స్ లోకి వెళ్దామా? సో నేను ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను, సో చూడండి. Sir, is it visible, sir, screen? Yes, sir, we can able to see. Please, So, please go on, sir. స్వాగతం సుస్వాగతం పిల్లలు విద్యాశక్తి ఆన్లైన్ క్లాస్ కి. ఈరోజు నా పేరు వెంకటేష్ పెన్మర్తి, సైన్స్ మెంటర్ని. సో ఈ రోజు నుంచి మీ సైన్స్ క్లాసెస్ అని నేను చెప్పడం జరుగుతుంది. సో నా పేరు వెంకటేష్, గుర్తుపెట్టుకోండి, వెంకీ సార్ అన్నా పర్లేదు నన్ను. సో ఇప్పుడు మనం వెల్కమ్ టు విద్యాశక్తి. మనం ఏంటంటే సైన్స్ అనేది కంప్లీట్ గా ఫన్ మాట. సో ఇంటరాక్టివ్ వే. సో మనం సైన్స్ మన చుట్టుపక్కల కనిపించే ప్రతిదీ సైన్స్ కి రిలవెంట్ గా ఉంటుంది. లైక్ ఈ మౌస్ ఉందా, ఈ మౌస్ ఎలా పనిచేస్తుంది, సో ఇది వన్ ఆఫ్ ది సైన్స్ రిలేటెడ్. సో ఇందులో మనకి బ్యాటరీ వేయగానే ఆటోమేటిక్ గా దాని పవర్ సోర్స్ వెళ్ళి కొన్ని రకాల సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి మౌస్ పనిచేస్తుంది. సో అట్లాగే సైన్స్ అనేది ఒక ఇంటరాక్టివ్, సో కంప్లీట్ ఫన్ తో యాక్టివ్ గా ఉంటుంది. క్లాస్ రూమ్ లో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ మీరు తయారు చేస్తూ ఉంటారు. సో మీరు పాడైపోయిన కార్ ఏదన్నా ఉంటది కదా, అది ఓపెన్ చేస్తారు మీరు సరదాగా రిపేర్ చేయడానికి. ఓపెన్ చేయగానే లోపల చిన్న మోటార్, ఫ్యాన్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఏంటంటే రిలేటెడ్ టు ద ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వే మాట. సో మీరు ఏదైతే అసెంబుల్ అంటే ఇప్పి చూస్తారో ఏదైనా ఒక వస్తువుని, అంటే లైక్ మీ చిన్నప్పుడు ఆడుకునే కార్ కానీ ఏదన్నా, అవి ఓపెన్ చేసినప్పుడు లోన రకరకాల ఇన్నోవేటివ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అవి మీరు చూసినప్పుడు చాలా ఆలోచనలు ప్లస్ మీ బ్రెయిన్ అనేది చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీకు ఒక ఫన్ యాక్టివిటీ లైక్ ఫ్యాన్ తయారు చేసుకోవడం, ఒక లైట్ తయారు చేయడం, మీరు ఆ టైంలో మీ క్రియేటివిటీ మైండ్ సెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో అట్లా సైన్స్ అనేది చాలా ఫన్ గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది మన ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో మండే నుంచి మనకి థియరిటికల్ గా మీరు అండ్ ప్రాక్టికల్ గా కూడా మన కరికులం లెసన్ రిలేటెడ్ క్లాసెస్ ని చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు మనకి నేర్చుకుంటుంది ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఏంటంటే జస్ట్ లర్న్ స్కిన్ త్రూ యాక్టివిటీస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్యులేషన్స్, గేమింగ్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ని యూజ్ చేసుకుని మనం ఏ విధంగా మనం సైన్స్ సిలబస్ ను, మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న యాక్టివిటీస్ ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం కలిసి టుగెదర్, ఓకేనా? సో నెక్స్ట్, సో అబౌట్ విద్యాశక్తి. సో విద్యాశక్తి అంటే ఏమీ లేదు. సో ఇది ఐఐటి మద్రాస్ సపోర్ట్ ద్వారా ఇంటరాక్టెడ్ బై ఐఐటి మద్రాసు అండ్ ఐఐటిఎం అండ్ ఐఎఫ్ఏ అకాడమీ అండ్ ఓపెన్ మెంటర్స్ ట్రస్టీ ద్వారా ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్ విత్ గవర్నమెంట్ స్కూల్స్ మాట. మన విద్యాశక్తి ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ తో పార్ట్నర్షిప్ అయింది. విద్యాశక్తి మెయిన్ గా గోల్ ఏంటంటే క్వాలిటీ ఆన్లైన్ ఎడ్యుకేషన్, క్వాలిటీలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇంకా సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ యూజింగ్ టెక్నాలజీ. అంటే మనకి మీకు మొబైల్స్ లో చూడొచ్చు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ, ఇంకా డిఫరెంట్ ట్యూటోరియల్స్ కానీ, కొన్ని రకాల యాప్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి ఏఐలో చాలా రకాలు వస్తున్నాయి. మల్టిపుల్ ఏ ఇమేజెస్ కానీ, మనకి ఏదైనా ఒక వీడియో తయారు చేయాలంటే డిఫరెంట్ టైప్ టెక్నాలజీ యూస్ చేసి కానీ మనం తయారు చేయడం జరుగుతుంది. అలాగే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మాట. దాన్ని యూస్ చేసి ఒక యాక్టివిటీ ఎలా తయారు చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మీకు ఒక లీఫ్, ఆ లీఫ్ ని తంబింగ్ ఎలా తీసుకోవాలి, ఇంకా ఏదైనా చిన్న మోటార్ యాక్టివిటీ చేయాలంటే అది ఎలా చేయాలి,
సో అది బేసిక్ దాని సర్క్యూట్ ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి పార్ట్స్ కావాలి, అది ఏ విధంగా మనం ఫిక్స్ చేయాలి, ఏ విధంగా సాల్వింగ్ చేయాలి, అలాగే టెక్స్ట్ బుక్ లో ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న కరికులం ని అందులో ఉన్న యాక్టివిటీని మనం ఏ విధంగా చేయాలి. సో లైక్ లిక్విడ్స్ లెసన్ ఉంటది కదా, లిక్విడ్ సాలిడ్స్ ఆ లెసన్ కానీ మనకి సిరీస్ ప్యారలల్ కానీ ఇవన్నీ ఉంటాయి, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ మనం డిజిటల్ గా క్వాలిటీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్ లో చాలా సులువుగా మీరు క్వశ్చన్ కి ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. సో పలానా అది చెప్పారు కదా వెంకటేష్ గారు, సో మనం ఈజీగా అటెండ్ అవ్వచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఇస్తాము. అది ఏ విధంగా చెప్తాం అనేది కూడా కొన్ని ట్యూటోరియల్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను మీకు, అండ్ సిమ్యులేషన్స్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు, అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఈజీలీ. సో ఒక కాన్సెప్ట్ మనం చెప్పామంటే అది చాలా సులువుగా అర్థమయ్యేలాగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో సైన్స్ టాపిక్స్ తీసుకుంటాము, బ్రేక్ డౌన్స్, సింపుల్ అండ్ క్లియర్, అవి సింపుల్ అండ్ క్లియర్ గా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్, మీ లాజికల్ థింకింగ్ ఏదైనా ఒక లెసన్ చెప్పిన తర్వాత కానీ ఏదైనా మీకు ఒక యాక్టివిటీ ఇచ్చినా కానీ అందరిలాగా చేయకుండా ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్, మీరు లాజికల్ గా థింక్ చేయాలి. సో అలా థింక్ చేసినప్పుడు మీ యాక్టివిటీ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది. లైక్ సిమ్యులేషన్స్ రిలేటెడ్ గా చేయొచ్చు, అంటే ఇమీడియట్ గా అనలైజ్ చేస్తారు, సాల్వ్ ప్రాబ్లం అయిపోతుంది. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఏమవుద్ది, మనకి చేతిలో ఇప్పుడు మీ దగ్గరలో ప్యాడీ పండించడం కానీ లేకపోతే మిర్చి కానీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సడన్ గా వర్షం పడడం వల్ల ఏమవుతుంది, అవి తడిచిపోతాయి, సరైన గిట్టుబాటు ధర రాదు. అలాగే దానికి ఏంటంటే లాజికల్ థింకింగ్ మీరు చేయాలి. సో టెక్స్ట్ బుక్ లో ఉన్న థియరీని ప్రాక్టికల్ రెండు కంబైన్ చేసి దానికి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వడం చేయాలి. దాన్ని సాల్వ్ ప్రాబ్లమ్స్ అంటారు. సో అలాంటి రిలేటెడ్ కూడా మీకు చాలా అవసరం. సో మనం చదివే ప్రతిదీ మన సొసైటీలో అందరికి ఉపయోగపడాలి. సో అదే మన లాజిక్. సో అలాగే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎగ్జామ్ లో కూడా బుల్లెట్ పాయింట్స్ అంటారు. సో మనం చెప్పిన దాంట్లో మెయిన్ పాయింట్స్ మనం నోట్ చేసుకుని ఇమీడియట్ గా ఆన్సర్ ఇవ్వగలగాలి. సో అది చాలా ఈజీ. సో దానివల్ల ఏంటంటే మీ ఐక్యూ అంటే మీ బ్రెయిన్ షార్ప్నెస్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది. సో అలాగే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఒకటి బాగా చేసుకోవాలి మీరు. సో మనం చెప్తున్న ప్రతిదీ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి స్టూడెంట్ కి పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే మీరు కూడా ఇతరుల పక్క ఫ్రెండ్స్ నుంచి కూడా నేర్చుకోవాలి. మీ క్లాస్ చెప్తున్నప్పుడు విజిబుల్ గా అందరికి కనిపించేలా కూడా మీరు చూసుకోవాలి. ఇంకా ఆ క్వశ్చన్స్ కూడా మీరు అడగడం చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి దేర్ ఐడియాస్. అలాగే మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో మీ టీచర్స్ తో కానీ నాతో కానీ మీరు షేర్ చేసుకోవాలి నేను లెసన్ చెప్తున్నప్పుడు అలా. సో దానివల్ల ఏంటంటే మీకు రిలేటెడ్ గా మీకు అర్థమయ్యేలా ఇంకా నేను అప్డేట్ చేస్తూ లెసన్ ఇంకా డిఫరెంట్ గా లాజికల్ గా చెప్తాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే క్లాస్ లో ఉన్న లెసన్ ని లెర్నింగ్ త్రూ యాక్టివిటీ కింద చేయాలి. అంటే యాక్టివిటీ ఇలా ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక లెసన్ ఉంది, ఆ లెసన్ రిలేటెడ్ ఒక ఉమ్మెత్తుపు లెసన్ ఉంది, దానికి ఎలా చేయాలి ఏంటి మొత్తం. అలాగే దాన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. అలాగే దాన్ని కంప్లీట్ గా విజువల్ ల్యాబ్ చేసి మెమొరబుల్ గా చేయాలి. కంప్లీట్ గా ఒక డాక్యుమెంటేషన్ చేస్తే సో నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, అలాగే డిజిటల్స్ యూజింగ్ డిజిటల్స్, సిమ్యులేషన్స్, వీడియోస్ ఇవన్నీ మనం యూజ్ చేసి మనకి చాలా సులువుగా అర్థమయ్యేలా మేము చెప్పడం జరుగుతుంది. సో బై హ్యాండ్ అంటే బట్టి పట్టడం అనేది టెక్స్ట్ బుక్స్ అట్లా ఏమి ఉండదు. టెక్స్ట్ బుక్స్ లో ఉన్న ప్రతి లెసన్ మీకు చాలా సులువుగా చెప్తాను. ఎంత సులువు అంటే నేను చెప్పిన మన్నాడే ఇమీడియట్ గా మీరు ఏదో ఎక్స్పెరిమెంట్ చేయగలరు. అంత కాన్ఫిడెన్స్ మీలో నేను బిల్డ్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు సైన్స్ క్లాస్ ఇంక్లూడ్ లో ఇవన్నీ చెప్తాం. సైన్స్ సిమ్యులేషన్స్ గురించి చెప్తాను. అలాగే ఇంటరాక్టివ్ గేమింగ్స్ అంటే ఆన్లైన్ లో మనం లెసన్ ని గేమింగ్ రిలేటెడ్ గా ఏ విధంగా మార్చవచ్చు. విజువల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇంటరాక్టివ్ గేమింగ్స్ అంటే స్క్రాచ్ అని ఉంటుంది, అందులో మనం గేమ్స్ ఎలా తయారు అంటే నేను చెప్పిన ప్రతి లెసన్ యాక్టివిటీలో నేను ప్యారలల్ గా ఒక ప్రస్తుత టెక్నాలజీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కూడా నేను నేర్పించడం జరుగుతుంది. ఒక 1 to 2 minutes ఆ గ్యాప్ లో నేను నేర్పిస్తాను. మాక్సిమం 5 minutes మీకు కొత్త విషయం కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. సో అలా ఎడ్యుకేషనల్ వీడియోస్ అందులో ఏంటంటే మీకు సంబంధించిన సిలబస్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాక్టికల్ వీడియో అంతా ఉంటుంది. అలాగే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మన చుట్టుపక్కల జరిగే సమాజంలో ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఒక సిమ్యులేషన్ చూపించడం కానీ ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ చేయండి.
లైవ్ డిస్కషన్స్. సో మనం లైవ్ లో డిస్కషన్స్, ఫైనల్ గా మనం ఏమేం చేసామో అవన్నీ మీరు క్వశ్చన్స్ అడగడం, నేను ఆన్సర్స్ ఇవ్వడం, లేకపోతే నేను ఆన్సర్ ఇవ్వడం, క్వశ్చన్ అడగడం. సో అలా మల్టిపుల్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే లాజికల్ థింకింగ్ యాక్టివిటీస్, ఇది మస్ట్ ఇంపార్టెంట్. మన బ్రెయిన్ ఎంత షార్ప్ ఉందనేది అప్పుడే తెలుస్తుంది మనకి. ఎప్పుడు మనం పక్క వాళ్ళతో పోల్చుకోకూడదు. మనకంటూ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది, ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని ఈ లాజికల్ థింకింగ్ యాక్టివిటీలో మనం బయటకు తీయాలి. దాని తర్వాత లర్నింగ్ బై సీయింగ్, దాన్ని చూసినప్పుడు కానీ, చేతితో చేస్తున్నప్పుడు కానీ, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు కానీ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ పాఠం. సో ఇందులో మనం ఈ సైన్స్ లో మనం ట్యూటోరియల్స్, సిమ్యులేషన్స్ కొన్ని యూజ్ చేస్తాను. అందులో సిమ్యులేషన్స్ యూజ్ చేసేది ఇక్కడ డీటెయిల్ గా మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ పిల్లలు మీరు టెక్స్ట్ బుక్ లో నోట్ చేసుకోవాలి. సో ఒక టెక్స్ట్ బుక్, ఒక నోట్ బుక్ తీసుకుని నోట్ బుక్ లో డీటెయిల్ గా నోట్ చేసుకోండి. స్క్రీన్ అలా 2 minutes ఉంచుతాను నేను. కంప్లీట్ గా ఇవన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఈ సిమ్యులేషన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది మీరు నేర్చుకోవడానికి. అది ఎలా ఉపయోగించాలో కూడా నేను 2-3 సిమ్యులేషన్స్ మీకు చూపిస్తాను. జస్ట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ CK12, ఫ్లెక్స్ బుక్స్, ఓల్యాబ్స్, ఓల్డ్ వాళ్ళు, థింకర్ క్యాడ్, పేపర్ కోరా, జావా ల్యాబ్, స్కెచ్ ఫ్యాబ్, 3D మోడల్స్, ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ నోట్ చేసుకోండి ఇవన్నీ. మీకు టైం కుదిరినప్పుడల్లా, కుదిరితే మీ క్లాస్ రూమ్ లో పీసీలో ప్రాక్టీస్ చేయొచ్చు ఈ సిమ్యులేషన్స్. సో ఇక్కడ మనం కంప్లీట్ ఏ విధంగా సెట్ చేస్తూ వస్తుందని ఇక్కడ ఇచ్చాను డీటెయిల్ గా. వెబ్సైట్ లింక్స్ కింద అవి కూడా చూడండి, ఒకసారి నోట్ చేయండి. సో అక్కడ డీటెయిల్ గా చూడండి. నేను 2 minutes అలా ఉంచుతాను, నోట్ చేసుకోండి డీటెయిల్ గా. సో చూడండి అక్కడ మొత్తం కంప్లీట్ గా కింద amrta.olabs.edu.in ఉంది. సో అవి మీరు నోట్ చేసుకోవాలి. అవి మీరు క్రోమ్ లో కానీ, ఇంటర్నెట్ లో కానీ మన వన్స్ ఎంటర్ చేయగానే ఇమీడియట్ గా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఇది చాలా ఇంపార్టెంట్. మనం క్లాస్ లో జాయిన్ అయ్యేదానికి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 3:20 క్లాస్ అయితే కంపల్సరీ 3:05 అనేది మనం అందరూ రెడీగా ఉండాలి. క్లాస్ రూమ్ అంతా సైలెంట్ గా ఉండాలి. మన స్క్రీన్ కి ఇంటర్నెట్ సరిగా ఉందో లేదో మీరు చూసుకోవాలి. మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే ప్రెసెంట్ ఇంకోటి ఏంటంటే మీరందరూ ఒక టెక్స్ట్ బుక్, ఒక నోట్ బుక్ అనేది మీరు పెట్టుకోవాలి. ఈ ఆన్లైన్ విద్యాశక్తి క్లాస్ కోసం ఏమేమి చెప్తున్నాం ప్రతిదీ నోట్ చేసుకోవాలి. ఏం డౌట్ ఉన్నా ఆఫ్టర్ క్లాస్ కామెంట్ లో పెట్టడం కానీ, మేడం సపోర్ట్ ద్వారా, లేదా మేడం నన్నా మీరు అడగాలి. సో ఇది మస్ట్ ఇంపార్టెంట్. అలాగే పాయింట్స్ కూడా మీరు నోట్ అవుట్ చేసుకోవాలి. ఏమేమి బుల్లెట్ పాయింట్స్ అంటే ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం అది. అలాగే మీరు చాలా నిశ్శబ్దంగా వినాలి, కేర్ఫుల్ గా. అటెన్షన్ మీరు కంపల్సరీ చేయాలి. అలాగే ఎక్స్ప్లెనేషన్ అండ్ వీడియోస్ యాక్టివిటీస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. మీతో పాటు మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలా మీరు చూడాలి. అలాగే మీ స్క్రీన్ లో చూస్తున్న మీ బ్యాక్ సైడ్ ఉన్న మీ తోటి ఫ్రెండ్స్ కూడా ఈజీగా కనిపిస్తుందా లేదని మీరు చూసుకోవాలి. సో దాని ప్రకారంగా నేను చెప్పే పాఠం మీ అందరికి చాలా క్లియర్ అండ్ డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. సో మీరు ఎగ్జామ్ లో కూడా కంపల్సరీ 100% మార్క్స్ వస్తాయి. సో డీటెయిల్డ్ గా నేను చెప్పినట్టు వింటే, ఏమీ గోల పెట్టకుండా నిశ్శబ్దంగా వినాలి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవాలి మీ నాలెడ్జ్ ని. టీచర్స్ ని కూడా డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలి, అలా చేయాలి. సో ఫైనల్ గా యువర్ ఆన్సర్స్, ఫైనల్ గా నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీ ఆన్సర్స్ అనేది నాకు షేర్ చేయాలి. సో వన్ ఆఫ్ ది పార్ట్ అది. ఫైనల్ గా ఆప్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఏం నేర్చుకున్నారు అందులో కంప్లీట్ గా కొన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తాను, అవి నాకు చెప్పాలి. లాస్ట్ ఫైనల్ గా చిన్న యాక్టివిటీ కూడా మీకు చూపిస్తాను. ఆ యాక్టివిటీ మీరు నో బ్యాక్ డే నాట్ చేస్తే, సాటర్డే ఉంటుంది కదా, రేపు నో బ్యాక్ డే గా సాటర్డే, సో రేపు చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటంటే క్యాన్ యూ ఆన్సర్ దిస్. ఇక్కడ మీరు డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేయండి. మన ఆకాశం అంట ఎందుకు బ్లూ కలర్ లో ఉంటది? స్కై, మన స్కై ఎందుకు బ్లూ కలర్ లో ఉంటది? మన ఆకులు, ప్లాంట్స్ కి లీవ్స్ ఉంటాయి కదా గ్రీన్ కలర్, అవి ఎందుకు గ్రీన్ కలర్ ఉంటాయి? అలాగే స్వీట్ ఎందుకు స్వీట్ గా ఉంటుంది? అండ్ బర్డ్స్ ఎందుకు ఫ్లై చేస్తాయి? ఫుడ్ ఎందుకు తినాలి? ప్లాంట్స్ ఎందుకు గ్లో అవుతాయి? ప్లాంట్స్ ఎందుకు ఫుడ్ ఇస్తాయి అని అడుగుతున్నారు. సో అలాగే ఈ వై అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? సైన్స్ ఈజ్ బిగినింగ్ విత్ ఆస్కింగ్ వై. సో మనం ఈ వాటర్ బాటిల్ ఉంది,
ఇది మూత తీసుకునే తాగాలి. మూత తీసుకునే ఎందుకు తాగాలని మీకు డౌట్ వస్తుంది. అదే వై. ఆ వై అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? సైన్స్ ఈజ్ బిగినింగ్ విత్ ఆస్కింగ్. అంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో రకాల విషయాలు కానీ, అద్భుతాలు కానీ, మన ఈ ప్రపంచంలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ వై అనే క్వశ్చన్ అనేది కామన్ గా రిపీట్ అవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కి థింకింగ్ నాలెడ్జ్ అడిగే గుణం అనేది కామన్ గా ఉంటుంది. సో దాని ఆన్సర్ తెలిసే వరకు మనం దాని మీద ఎన్నో రకాల రీసెర్చ్ చేస్తాం, పరిశోధన చేస్తాం. సో అలాగే చేసి ఆయన స్టీఫెన్ మన ఎలోన్ మస్క్ తెలుసు కదా, రీసెంట్ గా టెస్లా కార్స్ నుంచి స్పేస్ వరకు రాకెట్స్ అనేది రకరకాలు కనిపెడుతున్నారు. అలాగే మన బల్బులు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, అతను కూడా ఎంతో రీసెర్చ్ చేసి చీకటి రాత్రిపూట చీకటే ఎందుకు ఉండాలి, వెలుగు రాకూడదు అనే ఒక క్వశ్చన్ వై. ఆ వై అనే క్వశ్చన్ పెట్టుకుని ఇప్పటిదాకా మన అందరికి ఎటువంటి ఎంత రాత్రి అయినా మనకి నైట్ అయితేలోకి వెలుగుని తీసుకొస్తున్నారు ఈ థామస్ ఆల్వా ఎడిసన్. సో అట్లాగా మనం వై అనే క్వశ్చన్ ఎందుకు పెట్టుకుంటే ఇమీడియట్ గా మనకి కొత్త సొల్యూషన్, మనం ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ఇవ్వడానికి అనేది రెడీ అవుతాం. సో వీటి స్మార్ట్ ఫోన్ మొబైల్స్ ఉన్నాయా? ఫస్ట్ నార్మల్ గా కీప్యాడ్స్ ఉండి, తర్వాత ఏమర్థమైంది, మనం టీవీలోనే ఎందుకు చూడాలి స్క్రీన్, మొబైల్లో ఎందుకు చూడకూడదని ఎవరో ఒక జీనియస్ క్వశ్చన్ వేసుకున్నారు. ఇమీడియట్ గా ఒక స్క్రీన్ అనేది రెడీ అయింది. తర్వాత మళ్ళీ స్క్రీన్ పగిలిపోతే అలాగా స్క్రీన్ గార్డ్ ఏదైనా ఉంటే బాగుంటుందని స్క్రీన్ గార్డ్ వేసారు. సో అలాగా ఆ క్వశ్చన్స్ అనేది వస్తుంది, ఇన్నోవేషన్స్ అనేది కూడా అలాగా ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు. సో ఇది ఒక పెన్, బట్ పెన్ కాదు, ఇది మార్కర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాగా మనం కనిపెట్టే ఇన్నోవేషన్స్ లోనే లాట్ ఆఫ్ సైన్స్ దాగి ఉంటుంది. సో దాన్ని మనం అబ్జర్వ్ చేసి దాని లోతును మనం తెలుసుకున్నామంటే చాలా విషయాలు మనం కనిపెట్టవచ్చు. మనం కూడా ఒక పేటెంట్ తీసుకోవచ్చు. దాని ద్వారా మీరు సొంతంగా కంపెనీలు పెట్టవచ్చు, స్టార్ట్అప్ చేయొచ్చు అలా. సో ఇప్పుడు మన సిమ్యులేషన్స్ ఎలా ఉంటాయి చూద్దామా? సో లెట్స్ ఎక్స్ప్లోర్ సైన్స్ టుగెదర్ అన్నమాట. ఇప్పుడు సిమ్యులేషన్స్ మనం నేర్చుకుందాం. సో ఇందాక చెప్పాను కదా నేను, ఈ సిమ్యులేషన్స్ నేను ఒక్కోటి విధంగా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక సిమ్యులేషన్ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు డీటెయిల్ గా ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ప్లాంట్ సెల్, పెద్ద స్క్రీన్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ప్లాంట్ సెల్ 3D విజువల్. సో ఇక్కడ చూడండి కనిపిస్తుందా? సో చూడండి కంప్లీట్ గా డీటెయిల్ గా కనిపిస్తుంది. సో ఇది మొత్తం ప్లాంట్ సెల్ అన్నమాట. లోపల ఏ విధంగా ఉంటది అనేది డీటెయిల్ గా మీరు చూడొచ్చు. 3D విజువల్. మనం హ్యూమన్ సెల్ ఎలా ఉంటుందో ప్లాంట్స్ కూడా సెల్ ఉంటుంది. సెల్ ఏ విధంగా ఉంటది అనేది మీకు చూపిస్తాను, చూడండి డీటెయిల్ గా. సో జూమ్ చేశాను, చూసారా? సో ఇలాగా ఈ స్క్రాచ్ ఫ్యాబ్ లో మనం మల్టిపుల్ సిమ్యులేషన్స్ లో మనం లెసన్ రిలేటెడ్ గా మనం 3D వ్యూస్ అనేది చూడొచ్చు. జస్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు కావాల్సింది మనం సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం యూస్ చేసే సిమ్యులేషన్స్ అన్నిటికి ఇంటర్నెట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. కంప్లీట్ స్పీడ్ బేస్ చేసుకుని సిమ్యులేషన్స్ బాగా పనిచేస్తే, ఎందుకంటే ఈ హెవీ లోడ్ అనేది తీసుకుంటుంది ఇంటర్నెట్. సో దానికోసం మీరు ఇంటర్నెట్ బాగా ఉండేలా చూసుకోండి.
సో అలాగే నెక్స్ట్ ఇక్కడ లోడ్ టైం తీసుకుంటది. సో ఈ లోపు మనం ఇంకొకటి సిమ్యులేషన్ ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ బ్యాక్టీరియా సెల్ కనిపిస్తుంది, ప్లాంట్ సెల్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కనిపిస్తున్నాయి 3D లో. సో బాగా అబ్జర్వ్ చేయండి. లోడ్ అవుతుంది, టైం తీసుకుంటుంది. బట్ ఈ లోపు చూడండి, హలో సిమ్యులేషన్ స్టెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం మైక్రోస్కోప్ లో చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ల్యాబ్ లో చూసా ఉంటాం కదా మైక్రోస్కోప్, సేమ్ అలాగే ఇది ఈ సిమ్యులేషన్ లో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్ గా వచ్చింది. ఇక్కడ శాంపుల్ తీసుకుందాము. తీసుకుని ఇక్కడ పెట్టా చూడండి. సో ఇక్కడ కంప్లీట్ గా మనకి యానిమల్ సెల్ అనేది తీసుకున్నాం. వన్స్ పెట్టగానే మైక్రోస్కోప్ లో ఇక్కడ మీకు డీటెయిల్ గా చూడొచ్చు. సో వన్స్ దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మౌస్ కలిసి మూవ్ చేయగానే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న పార్ట్స్ నేమ్ మీకు విజిబుల్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడొచ్చు డీటెయిల్డ్ గా. సో అలాగే ప్లాంట్ సెల్ కూడా నేను పంపిస్తా చూడండి. శాంపుల్ మన చిన్న లీఫ్ అవుట్ తీసుకుని అక్కడ ఇందులో ఎంటర్ చేసి, ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సిమ్యులేషన్ ఏంటంటే మనకి మైక్రోస్కోప్ అవసరం లేకుండా డిజిటల్ గా మైక్రోస్కోప్ లో మనం చూడొచ్చు. సో ఇది చూసాక మీరు ల్యాబ్ లో కూడా మైక్రోస్కోప్ లో రియాలిటీగా చూడండి. సో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ప్లాంట్ సెల్ ఇక్కడ చూడండి. సో వన్స్ ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్ గా ఎలా చూపిస్తుంది. మళ్ళీ చూడండి, బ్యాక్టీరియా ఒకటి తీసుకున్నాను, శాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇది చాలా బాగుంటుంది ఫన్నీగా. చూసారా ఎలా కనిపిస్తుందో. సో ఇక్కడ చూడండి మళ్ళీ సెల్ వాల్. చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ టైం రన్ అవుతుంది కదా, ఈ టైం రన్ అయ్యే లోపు మనం ఈ సిమ్యులేషన్స్ యూజ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి దాన్ని మనం చేయాలి. సో ఇలాగా మనం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీకు ఈ లెసన్ చెప్పిన రిలేటెడ్ గా నేను తీసుకొచ్చి ఈ సిమ్యులేషన్స్ మీకు యూజ్ అయ్యేలా నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ సిమ్యులేషన్స్ కి వెళ్దాం.
స్క్రాచ్ ఫ్యాబ్ చెప్పాము, 3D మోడల్ నేను చెప్తాను అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు కదా, ఇక్కడ ఏంటంటే మనకి ఒక లీఫ్ తీసుకుంటాను నేను. తీసుకోగానే ఇక్కడ ఏంటంటే మీరు చాలా మంది లెసన్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్విజ్ కింద పెడతాం కదా, అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మల్టిపుల్ ఆన్సర్ సెలక్షన్స్. సో ఇక్కడ మనకి ఈజీగా బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఒక లీఫ్ ఇచ్చారు, ఆ లీఫ్ నేమ్స్, ద లీఫ్ లో ఉన్న పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. సో అది ఇక్కడ మనం నేర్చుకుంటుంది. సో చాలా ఫన్ గా ఉంటుంది, ప్లస్ అలా మీకు ఈజీగా ఆన్సర్స్ అనేది అటెండ్ చేయడం వల్ల ఎగ్జామ్ పేపర్ లో కూడా మీరు ఈజీగా ఆన్సర్స్ అటెండ్ చేయాలి. నేను సరదాగా కొన్ని తప్పు కొన్ని కరెక్ట్ అని నేను మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. సో ఇలా మల్టిప్లై జస్ట్ ఆన్సర్స్ మనం చూడాలి. సో నేను జస్ట్ ర్యాండమ్ గా నేను పెడుతున్నా. సో ఇక్కడ సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేయగానే చూడండి ఒకసారి, ఇందులో టోటల్ గా అన్ని రాంగ్ వచ్చినాయి. సో ఇప్పుడు మరి మార్క్స్ కూడా 0. 40 టైం ఎంత ఇచ్చింది, 47 minutes సెకండ్స్ ఇస్తే నేను 0 ఆన్సర్ చేశాను. సో ఇట్లా మీరు మళ్ళీ ఇట్లా మళ్ళీ స్టార్ట్ అగైన్ చేసి మళ్ళీ మనం గేమ్ ఆడతాం. చాలా ఫన్ గా ఉంటుంది. ఇప్పుడు నేను 2-3 ఆన్సర్స్ కరెక్ట్ ఇస్తాను, కొన్ని రాంగ్ ఇస్తాను. సో ఇలా మీరు చాలా ఫన్ గా మీరు ఈ సిమ్యులేషన్స్ అన్ని నేను నెక్స్ట్ చెప్పే క్లాస్ లో మీకు ఇవన్నీ చెప్తాను. సో ఇందులో కొన్ని ఆన్సర్స్ కరెక్ట్ పెట్టా, కొన్ని రాంగ్ పెట్టాను. చూడండి, ఒకే ఒక ఆన్సర్ నేను కరెక్ట్ పెట్టాను, రిమైనింగ్ అని రాంగ్. సో ఇట్లా మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇంకా నేను ఇంకొక సాఫ్ట్వేర్ చూపిస్తాను, అది థింకర్ క్యాడ్. అది కంప్లీట్ గా సర్క్యూట్స్ రిలేటెడ్, అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. మీకు బాగుంటుంది. కొంతమంది స్కూల్లో ఏటీఎల్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏటీఎల్ ల్యాబ్, స్టెమ్ ల్యాబ్స్ లో ఉన్న 3D ప్రింటర్ ఎవరైతే ఉందో వాళ్ళు బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో జస్ట్ థింకర్ క్యాడ్ ఎంటర్ చేయగానే ఈ సిమ్యులేషన్ మనకు చాలా బాగుంటుంది. ఇందులో మీరు ఏదైనా ఒక యాక్టివిటీని 3D విజువల్ గా డిజైన్ చేయాలనుకుంటే ఇందులో చేయొచ్చు. సో దానికి జస్ట్ ఏంటంటే సైన్ ఇన్ విత్ యువర్ ఈమెయిల్ ఐడి. ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి అంటే తెలుసు కదా, మన 8వ తరగతి పిల్లలందరికీ ఈమెయిల్ ఐడి అంటే తెలుసు. ఈమెయిల్ ఐడి తెలియకపోతే మీ ఐటీ టీమ్ కంప్యూటర్ అన్నయ్య ఉంటాడు కదా, అన్నయ్యని అడిగి చేయించుకోండి ఈమెయిల్ ఐడి. అప్పుడు మీరు లాగిన్ అయితే ఎలా క్రియేట్ లాగిన్ ఐడి, సైన్ ఇన్ విత్ గూగుల్ లాగిన్ అవగానే సో ఇందులో మనకు చాలా ఫన్ గా ఉంటుంది. సో డిఫరెంట్ యాక్టివిటీస్, మనం ఏదైనా ఒక ఆక్ని 3D డిజైన్ లో చేయాలనుకుంటే 3D డిజైన్ లో ఆక్ చేయొచ్చు. సో అట్లా సరే, నేను ఇక్కడ చాలా 3D విజువల్ లో చేశాను. ఎట్లా సర్క్యూట్స్ తయారు చేయొచ్చు, మన సైన్స్ టెక్స్ట్ బుక్ లో సర్క్యూట్స్ చేయొచ్చు. సో చాలా రకాల ఫన్ గా ఉంటాయి యాక్టివిటీస్. ఇందులో మనం ఏంటంటే క్రియేట్ అనే దాంట్లోకి వెళ్తే 3D డిజైనింగ్, సర్క్యూట్, కోడ్ బ్లాక్స్ అని ఉంటాయి. జస్ట్ 3D డిజైనింగ్ చూపిస్తాను, ఎందుకంటే మీ లెసన్ లో ఏదన్నా ఒక యాక్టివిటీ, ఒక బ్యాక్టీరియా డిజైన్ చేయాలనుకున్నా, సెల్ డిజైన్ చేయాలనుకున్నా ఇందులో చేయొచ్చు. సో ఇది మీరు ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి బాగుంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి. సో ఇవన్నీ మనకు డిఫరెంట్ షేప్స్, మ్యాథ్స్ లో కానీ మీరు సైన్స్ లో కానీ ఏదన్నా జాయింట్స్ లెసన్ ఉంటుంది కదా సైన్స్ లో, అక్కడ కానీ ఇంకేదన్నా ఫోర్స్, మీరు ఏదన్నా ఫోర్స్ అంటే ఫోర్స్ కానీ ప్రెజర్ లెసన్ లో ఉన్నప్పుడు కానీ మీరు ఇవన్నీ ఇందులో డిజైన్స్ యూస్ చేసుకొని మీరు మల్టిపుల్ గా యాక్టివిటీస్ చేయొచ్చు. అట్లానే సో సర్క్యూట్స్, సో మీరు పాజిటివ్ నెగిటివ్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి,
సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్. ఇలా బ్యాటరీ, బల్బు ఇవన్నీ తెలుసు కదా మీకు. ఇలాగన్నీ ఇందులో మనం సరదాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ నేను చిన్న మోటార్, చిన్న డిస్ప్లే, బ్యాటరీ ఇవన్నీ చేయొచ్చు. నేను ఒకసారి ఇదన్నీ నీకు సపరేట్ గా ఒక క్లాస్ చెప్తాను దీనికోసం. ఓకే, జస్ట్ ఈ రోజు మనం చూడడానికి చెప్తున్నాం. ఇంకోటి పేపర్ కూర అని ఉంటది. సో ఇదేంటంటే మీరు ఏదన్నా ప్రాక్టికల్ గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు, కానీ అంటే మీరు ఒక హ్యాండ్ తయారు చేశారు, హ్యాండ్ కానీ ఫేస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక లెసన్ లో రిలేటెడ్ ఒక స్ట్రక్చర్ కానీ, హార్ట్ స్ట్రక్చర్ కానీ, లంగ్ స్ట్రక్చర్ కానీ ఏమన్నా తయారు చేస్తే అవి పేపర్ కూర సాఫ్ట్వేర్ యూస్ చేసి మీరు ప్రింట్ తీసుకుని దాన్ని అతికించవచ్చు, నీట్ గా షేప్ అనేది వస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంది ప్రాక్టికల్ గా. చూసారా, ఇక్కడ డైనోసార్ ఉంది. డైనోసార్ ని సిస్టమ్ లో డిజైన్ చేశారు ఇందులో పేపర్ కూరలో చేసి. ఇలా పీసెస్ కింద కంప్లీట్ గా వస్తుంది. దాన్ని మనం స్టిచ్ చేస్తే యాక్టివిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ యాక్టివిటీ. పాండా చూసారా, పాండాను కూడా అలాగే తయారు చేశారు. క్యాట్, ఇవన్నీ మనం లెసన్ లో యాక్టివిటీస్ రిలేటెడ్ మనం చేయొచ్చు. ఇక్కడ ఇవన్నీ డాల్ఫిన్, ఇవన్నీ ఎలిఫెంట్, ఇవన్నీ మన క్లాస్ టెక్స్ట్ బుక్ లో రిలేటెడ్ ఇవన్నీ మనం చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఇట్లాగా సిమ్యులేషన్స్ చాలా ఉన్నాయి. ఇది ఒకటి నేను చెప్పాను, ఇది మైక్రోస్కోప్ రిలేటెడ్. సో 3D విజువల్, క్విజ్, ఇవన్నీ నేను మీకు అర్థమయ్యేలాగా క్లాస్ రిలేటెడ్ గా మనం చెప్పుకుందాం. సో చూశారు కదా, సో ఇవన్నీ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సిమ్యులేషన్స్ అన్నమాట. మీరు అవన్నీ నోట్ చేసుకోవాలి. సో మనకు మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా క్లాస్లో వచ్చి కూర్చోమనండి. సో డిఫరెంట్ గా మనం ఈసారి నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా కామెంట్స్ లో పెడుతున్నా మీరు, నేను చూపిస్తాను. సో మీరందరూ బాగా చదువుతున్నారా మరి? కొత్త సిలబస్ అంతా వచ్చింది మనకి. పాత సిలబస్ కాకుండా కంప్లీట్ న్యూ సిలబస్ వచ్చింది. సో ప్రతిదీ మీరు టీచర్ గారు చెప్తున్నట్టు వినాలి. అలాగే నేను కూడా మళ్ళీ మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు కూడా మీరు ప్రతిదీ నోట్ చేసుకోవాలి. సిమ్యులేషన్స్, సో ఇవి ఎంత నేర్చుకుంటే మీరు అంత ఈజీగా ఎగ్జామ్ అటెండ్ చేయగలరు. సో అందుకోసం నేను మెయిన్ ఈరోజు ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియాలని. సో నేను చెప్తున్నప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ రూమ్ లో టైంకి ఉండాలి. ప్లస్ అలాగే గోల్ పెట్టకూడదు క్లాస్ రూమ్ లో. మీతో పాటు మీ తోటి స్నేహితులు కూడా అర్థమయ్యేలాగా, వాళ్ళకి వినిపించేలాగా మీరు ఉండాలి. అలాగే మీ బ్యాక్ సైడ్ కూడా ఎన్కౌంటర్ స్క్రీన్ వాళ్ళకి విజిబుల్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంటర్నెట్ కూడా మీరు చెప్పే ఐఎఫ్ఈ ప్యానల్ కానీ ప్రొజెక్టర్ కానీ సరిగా ఉందో లేదో మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. క్లాస్ రూమ్ లో ఎవరో ఒక లీడర్ కింద ఉంది. ఓకేనా, అర్థమైందా? ఇవన్నీ మీరు చేయాలి. సో ఇవన్నీ ప్రాపర్ గా చూసుకుంటే మీ క్లాస్ అనేది 40 మినిట్స్ అంతే. జస్ట్ మీరు ఆ 40 మినిట్స్ నిశ్శబ్దంగా ఉండి విన్నారంటే మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలు నేను నేర్పుతాను. అర్థమైందా? సో నేను ఏదో ఒక విషయం గురించి కూడా డైలీ ఏదో ఒకటి చెప్తా ఉంటాను. సో ఈ స్క్రూ డ్రైవర్స్ గురించి ఏదో ఒక టాపిక్, మౌస్ ఎందుకు పనిచేస్తుంది, సో అట్లా డిఫరెంట్ అసలు ఈ పెన్ ఎవరు ఇన్వెంట్ చేశారు, అసలు పెన్ ఎందుకు వాడాలి, ఇలాగ ఏదో ఒక టాపిక్ గురించి నేను డైలీ క్లాస్ లో ఒక టాపిక్ గురించి చెప్తాను. సో అట్లా మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నట్టు ఉంటుంది. మీ క్లాస్ లో ఉన్న యాక్టివిటీని, మీ క్లాస్ లో ఉన్న టెక్స్ట్ లెసన్ ని, చాప్టర్ ని కవర్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీకు ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న భయపడరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అన్ని నేర్చుకున్నారు. ఎలా ఈజీగా అటెండ్ చేయాలో మీకు తెలుసు. సో భయపడే అవసరం లేదు. సో ఇక్కడ టాప్ క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఏమీ ఉండదు. నా దృష్టిలో అందరూ ఈక్వల్. అర్థమైందా? అందరూ బాగా నేర్చుకోవాలి. నేను చెప్తున్నదన్నీ లాజికల్ గా మీరు అర్థం చేసుకుని మీరు ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ లో కొట్టాలి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కి నా వంతు నేను మీకు చాలా వరకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఇది
సో అందరూ ప్రిపేర్గా ఉండాలి. మర్చిపోవద్దు, మీరు అందరూ ఒక సపరేట్ నోట్స్ అనేది పెట్టుకోవాలి. విద్యాశక్తి ప్రోగ్రామ్కి మీరు అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక పెన్, ఒక నోట్బుక్ మీరు పెట్టుకోవాలి. ఇవన్నీ నేను చెప్పేదాలు నోట్ చేసుకోవాలి. అర్థమైందా? నేను కుదిరితే ఒకసారి ఎప్పుడైనా అలా వచ్చాను, నాకు ఏదైనా స్కూల్ దగ్గరలో ఉంటే స్కూల్ కూడా వెళ్ళి నేను చూస్తాను. సో నేను నోట్స్ చూస్తాను. అది ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నేను లింక్స్ మీకు అన్ని మండే క్లాస్లో నీకు షేర్ చేస్తాను. మండే క్లాస్లో ఈ సిమ్యులేషన్స్ లింక్స్ అన్ని మీకు సపరేట్గా షేర్ చేస్తాను క్లాస్ స్టార్ట్ అయినప్పుడు. అవి మీరు క్లాస్లో టీచర్ గారి హెల్ప్ ద్వారా మీరు ఫ్రీ అయినప్పుడు మీకు కంప్యూటర్ క్లాస్ ఏమైనా ఉంటే అందులో ట్రై చేయండి. ఈ సిమ్యులేషన్స్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది ఈరోజు నా ఇంట్రడక్షన్. సో ఈ వే ఆఫ్ టీచింగ్లో మేము క్వాలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్లో మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్పడం జరుగుతుంది. అది పిల్లలు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో ఏమన్నా పెట్టండి. చాట్ బాక్స్లో కానీ ఏమన్నా నా ఫేస్ విజిబుల్గా కనిపించకపోవట్లేదో, లేకపోతే నా వాయిస్ సరిగ్గా వినిపించట్లేదను, అంతా బాగా ఉందో లేదో ఫీల్డ్లో కూడా నేను చెక్ చేసుకోవాలి కదా. అంతా ఓకే అని ఉంటే ఎనీవన్ రెస్పాండ్ చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. సో నా వాయిస్ ఓకే అయితే ఓకే, లేదంటే ఇవన్నీ నేను చేంజ్ చేసుకుని మండే ఇంకా బాగా రావాలి కదా వాయిస్ అందు గురించి. సో నేను నా మైక్ సెట్టింగ్ అన్నీ చేసుకుంటాను, లేదంటే ఇలాగే చెప్పేస్తాను. సో సరే మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. సో నా వాయిస్, నా ఫేస్ క్లియరెన్స్, నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా. అంటే సోమవారం నుంచి చెప్తున్నప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి క్వాలిటీలో కూడా. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదన్నా చేంజ్ చేసుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా నేను మొత్తం చేంజ్ చేస్తాను. సో ఆన్ ఫీల్డ్ టీచర్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రమ్ విద్యాశక్తి స్కూల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.